తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఈ నెల 24 నుంచి ప్రారంభం కాబోతున్నాయి. ఇందులో భాగంగా తిరుమలలో పటిష్టమైన భద్రతా చర్యలు చేపడుతున్నారు. ముఖ్యంగా గరుడోత్సవం రోజున ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేలా క్యూ లైన్ మేనేజ్మెంట్ సెక్యూరిటీ సిస్టమ్ చర్యలు చేపడుతున్నట్లు జిల్లా ఎస్పీ తెలిపారు. ఈ బ్రహ్మోత్సవాల్లో మొదటిసారిగా డ్రోన్ టెక్నాలజీని వినియోగించి ఘాట్ రోడ్లలో అలాగే తిరుమలలో ట్రాఫిక్ ను క్రమబద్ధీకరిస్తున్నామంటున్న ఎస్పీ హర్షవర్ధన్ రాజుతో మా ప్రతినిధి రవివర్మ ఫేస్ టు ఫేస్. ప్రపంచ ప్రసిద్ధిగాంచినటువంటి తిరుమల శ్రీవారి కొలువైనటువంటి తిరుమలలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ నెల 24 నుంచి వైభవంగా ప్రారంభమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రతిష్ఠిగాంచినటువంటి పుణ్యక్షేత్రంలో భద్రతా ఏర్పాట్లు కూడా ఆ స్థాయిలోనే నిర్వహించేందుకు జిల్లా పోలీసు యంత్రాంగం చర్యలు చేపట్టింది. తదనుగుణంగా ఎలాంటి భద్రతాపరమైన చర్యలు చేపడుతున్నారు అనే దానిపై ప్రత్యేకంగా జిల్లా ఎస్పీ గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్, గుడ్ మార్నింగ్. ఇవాళ తిరుమల భద్రత బ్రహ్మోత్సవాలకి ఎలాంటి భద్రత చేస్తున్నారు ఏంటి? లాస్ట్ ఇయర్ కొన్ని చోట్ల స్టాంపింగ్ జరిగింది, భక్తుల తోపులాట్లు కూడా జరిగాయి. అలాంటి వాటిని నియంత్రించేందుకు ఎలాంటి చర్యలు చేపడుతున్నారు? ఈసారి మనకు సాలకట్ల వార్షిక బ్రహ్మోత్సవాలు సెప్టెంబర్ 24 నుంచి అక్టోబర్ 2వ తేదీ దాకా జరుగుతుంది. దాంట్లో మనకు ప్రధానంగా 28వ తేదీ గరుడ వాహనము మనకు అదే పెద్ద ఉత్సవం, పెద్ద ఛాలెంజ్ మనకు. దానికి సంబంధించి పోలీస్ శాఖ నుంచి తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు కానీ దానికి సంబంధించిన ప్రిపేర్నెస్ కానీ అవన్నీ కూడా మొదలు పెట్టడం జరిగింది. దీనికి సంబంధించి అధికారులందరితో కూడా మీటింగ్లు పెడుతూ అందరితోటి కూడా సమన్వయం చేసుకునే విధంగా కూడా ముందుకు పోతున్నాము. యాక్చువల్గా ఈ 20 రోజుల పాటు కూడా మనము ఏమేమి చేయాలనే దాని మీద కూడా ఒక చిన్న యాక్షన్ ప్లాన్ చేసుకొని దాంట్లో వివిధ అంశాలని ఎక్కడ ఏది కూడా మిస్ కాకుండా ఉండే విధంగా కార్యాచరణ చేసుకోవడం జరిగింది. దాంట్లో ఎలా అంటే ఇప్పుడు చూస్తే మనకు ఏదైనా ఎమర్జెన్సీ వస్తే ఇమీడియట్గా సిపిఆర్ వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వాల్సి ఉంటుంది. సో నిన్న ట్రాఫిక్ సంబంధించిన ఆఫీసర్స్ అట్లాగే తిరుమల సంబంధించిన ఆఫీసర్స్ అందరూ కూడా వాళ్ళ సిబ్బంది అందరికీ కూడా సిపిఆర్ ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. అలాగే మనకు మాక్ డ్రిల్స్ నిర్వహించుకోవడం, తర్వాత పోతే అక్కడ ఉన్నటువంటి ఏరియాస్లో కార్డనెంట్ సర్చ్ ఆపరేషన్స్ చేయటం, తర్వాత శ్రీవారి మెట్లు కావచ్చు, అలిపిరి మెట్లు కావచ్చు, వాటి మీద ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఎన్యూమరేషన్ చేసుకోవడం కావచ్చు, పైన ఉన్నటువంటి షాప్స్ ఉన్న వాళ్ళని ఎన్యూమరేషన్ కావచ్చు. అట్లాగే ఎక్కడెక్కడ మనకు సీసీటీవీ కెమెరాస్ ఉన్నాయి, ఉన్న సీసీటీవీ కెమెరాస్ని ఇంటిగ్రేట్ చేసుకుంటూ కొత్త సీసీటీవీ కెమెరాస్ ఇన్స్టాల్ చేసుకునేటట్లు, అలాగే మనము పబ్లిక్ని కొంచెం వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేసే విధంగా చర్యలు తీసుకోవడం కావచ్చు, పార్కింగ్ సంబంధించినటువంటి వసతులు కానీ వాటికి సంబంధించినటువంటి ఏర్పాట్లు ఏ విధంగా చేయాలనే విషయం కావచ్చు, అట్లా పలు అంశాలపైన ప్రజలకు అవగాహన కల్పిస్తూ అట్లా పోలీస్ శాఖ నుంచి కూడా తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలన్నీ తీసుకుంటూ ఈసారి బ్రహ్మోత్సవాలు ఘనంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండే విధంగా చేయడానికి మనం కార్యాచరణ రూపొందించుకొని ముందుకు పోవడం జరుగుతుంది. సార్, ముఖ్యంగా ఇవాళ ఎప్పుడు లేని విధంగా డ్రోన్ టెక్నాలజీని జిల్లాలో ప్రవేశపెట్టారు. ఈ బ్రహ్మోత్సవాల్లో డ్రోన్ టెక్నాలజీ ఏమైనా ఉపయోగించే అవకాశం ఉందా? ఖచ్చితంగా మనం డ్రోన్ని ఖచ్చితంగా వాడతాం. మనం పైన తిరుమలలో కూడా ఇన్నర్ రింగ్ రోడ్ కావచ్చు, అవుటర్ రింగ్ రోడ్లో కావచ్చు, మనం డ్రోన్ని ఆపరేట్ చేస్తూ భక్తుల యొక్క మూమెంట్ని మనము చూసుకుంటూ ఎక్కడ క్రౌడ్ స్వెల్ అవుతుంది, ఎక్కడ ఫోర్స్ యొక్క అడిషనల్ ఫోర్స్ రిక్వైర్మెంట్ ఉండొచ్చు, ఇటువంటి పలు అంశాలన్నీ కూడా మనకు డ్రోన్ ఆపరేట్ చేయడం వల్ల మనకు చాలా వసతి ఉంటుంది. ఇప్పుడు మనకున్న సీసీటీవీ కెమెరాతో పాటు మనం డ్రోన్ సర్వేలెన్స్ కూడా పెట్టుకున్నట్లయితే మన కమాండ్ కంట్రోల్ నుంచే వీటన్నిటిని కూడా మనము మానిటర్ చేసుకుంటూ చాలా ఎఫెక్టివ్గా మనం హ్యాండిల్ చేసేటటువంటి వసతి ఉంటుంది మనకు. సార్, ముఖ్యంగా తిరుమలలో ఆల్రెడీ ఇదివరలోనే 3 అంచెల భద్రత ఉంది. ఇది కాకుండా ఆక్టోపస్ బలగాలు ఉంది. వారి సేవలను ఏమైనా ఈ బ్రహ్మోత్సవాలు వినియోగించే అవకాశం ఉందా? ఖచ్చితంగా ఆక్టోపస్ యూనిట్ ఎలా ఉంటుంది, ఇప్పుడు ఆక్టోపస్ ఇందాక చెప్పినట్టు మాక్ డ్రిల్స్ కూడా ఆక్టోపస్తో వాటి ప్లాన్ చేసుకొని కొన్ని ప్రదేశాల్లో ఆక్టోపస్తో కూడా మనం మాక్ డ్రిల్స్ నిర్వహించడం జరుగుతుంది. ఇది ప్రధానంగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఎప్పుడూ లేనంతగా అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగే బ్రహ్మోత్సవాల సందర్భంగా ఎలాంటి చిన్న పొరపాట్లకు తావు లేకుండా అన్ని రకాల పూర్తి పటిష్టమైన భద్రతా చర్యలు అయితే చేపడుతున్నామో అందుకు అనుగుణంగా అవసరాన్ని బట్టి డ్రోన్ టెక్నాలజీని కూడా వినియోగిస్తూ ప్రజలకు, భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ముందస్తు చర్యలు అయితే చేపడుతున్నామని చెప్పేసి జిల్లా ఎస్పీ గారు